హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. రోజు నుంచి అయితే మాత్రం మనకి ట్రైలర్ అయితే రావడం జరిగింది అనమాట. ట్రైలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మోహన్ లాల్ గారు అనమాట. దీంట్లో యాంథనీ పెరగడం కూడా నటిస్తున్నారు. యాంథనీ గారితో అయితే మన మోహన్ లాల్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని మనకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ చూస్తే మాత్రం మనకి డిఫరెంట్ గా ఉండిద్ది అనమాట. ఎట్లా అంటే 3D మనకే ఫోన్ లో చూసినప్పుడు కూడా 3Dకి అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. కొద్దిగా బ్యారోజ్ 3D అని కొడితే మీకు అయితే అర్థమైపోద్ది. ట్రైలర్ చూస్తే కొద్ది తక్కువ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అందుకని మనకు అంత వైరల్ అయితే అవ్వలేదు. కానీ ఈ ట్రైలర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. నేను డిఫరెంట్ ఫస్ట్ టైం అనమాట చూడడం అయితే. ఫోన్ లో 3D టైప్ చూపించడం అనేది ఫస్ట్ టైం అనమాట నేనైతే ఎక్స్పీరియన్స్ చేయడం. ఇక మీరు కూడా చూడాలనుకుంటే మాత్రం బ్యారోజ్ 3D అని కొడితే ట్రైలర్ అయితే వచ్చింది అనమాట మీకు. మోహన్ లాల్ కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్ అయితే దీంట్లో చేస్తున్నారని అర్థమైపోతుంది అనమాట మనకైతే మాత్రం. దీంట్లో ఒక ఇంగ్లీష్ మూవీ లాగా అయితే ఉందన్నమాట. ఒక పాన్ ఇండియా మూవీ లాగా కాకుండా వరల్డ్ వైడ్ మూవీ లాగా అయితే ఉంది. కొన్ని మనకైతే కార్టూన్స్ కూడా ఉన్నాయి, యానిమల్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఏలియన్స్ కూడా టైప్ దీంట్లో ఉన్నాయని మనకైతే అర్థమవుతుంది అనమాట. సినిమా అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. డిజ్నీ అది కొన్ని చిన్న చిన్న పిల్లలకైతే మాత్రం 3Dలో చూసినప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా అయితే చాలా హ్యాపీనెస్ గా అయితే అనిపించింది అనమాట. ఈ మూవీ అయితే మాత్రం చాలా బెస్ట్ రోల్స్ అయితే మాత్రం మోహన్ లాల్ గారు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది. కానీ చాలా కామెడీ కూడా ఈ మూవీలో ఉండిద్దని అర్థమవుతుంది అనమాట. ఓకే గైస్, ఓవరాల్ గా అయితే ఇది ట్రైలర్ రివ్యూ అయితే మాత్రం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ కలుద్దాం. ఓకే, బాయ్.